ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రైమరీ మెడికల్ ప్రొవైడర్లకు వైద్య విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రైమరీ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మౌలాలి అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా పీఎంపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మక్బూల్ బాషా, శ్రీ ఆరోగ్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస 4D స్కానింగ్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఏలూరు ప్రసన్నాంజలి పాల్గొన్నారు. వైద్య నిపుణులు పీఎంపీ ఆర్ఎంపీ వైద్యులకు వైద్యంలో అనుసరించవలసిన సరికొత్త పద్ధతులు, అత్యవసర చికిత్సా విధానాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే మార్గాలపై వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మౌలాలి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సేవల్లో పీఎంపీ ఆర్ఎంపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, వైద్య నాణ్యతను పెంచి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, డివిజన్ పరిధిలోనే అనేక మంది పీఎంపీ ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. మేము అంతకుముందు రెండు నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఈ మెడికల్ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంటాం. ఎందుకంటే మేము కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఒక 5 సంవత్సరాలు ప్రాక్టీస్ నేర్చుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మా మెంబర్స్. గ్రామాలలో, మారుమూల గ్రామాలలో క్వాలిఫైడ్ పొయ్యేలు చాతగాని ఊళ్ళల్లో, అడవిలలో కూడా మా వాళ్ళు చేస్తున్నారు. అయినా డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోయినా ఆ గ్రామీణ వైద్యులకు వాళ్ళు సహకరించి చాతనంత దూరం వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్లకు పేషెంట్ ఆ జబ్బును మించిపోయిన తర్వాత తీసుకొచ్చి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ వదులుతుంటారు. ఇలాంటి అవగాహన సదస్సు కోసమై మేము కూడా ప్రతి 3 నెలలకు 4 నెలలకు దొరుకుతున్నాం. ఈ రోజు వచ్చి ఈ అవగాహన సదస్సుకు మనకు డాక్టర్లు డాక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు మరియు ప్రసన్నాంజలి గారు, డాక్టర్ మక్బూల్ బాషా గారు, నెంటిసి డాక్టర్ గారు, పీడియాట్రిక్ డాక్టర్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఏ రకంగా మళ్ళీ, ఎందుకంటే మనం 5 సంవత్సరాలు నేర్చుకొని బయటికి వచ్చాము. ఈ రోజు కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త మెడిసిన్ వస్తుంది. ఈ అవగాహన కోసమే ఈ వాళ్ళు కూడా ఏ జబ్బుని ఎట్లా మనం పరీక్ష చేయాలా, ఏ జబ్బుకు మేము చెయ్యాలా అనేది ఆలోచన చేసి వాళ్ళు కూడా చెప్తే మా మెంబర్స్ అందరూ నేర్చుకొని మళ్ళీ దాన్ని వాళ్ళ ప్రాక్టీస్ వృద్ధి చేసుకోవటం కోసమై ఇలాంటి ప్రాక్టీస్ పెడుతుంటాం. మేము మాకు కూడా గవర్నమెంట్ తోటి 65 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తోటి మేము మాకు కూడా గుర్తింపు ఇవ్వండి అని మేము గవర్నమెంట్ తోటి మేము ఫైట్ చేస్తున్నాం. కానీ ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి లాస్ట్ 2008లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు జీవో ఇచ్చి 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవటము అది పక్కన పడిపోయింది. మళ్ళీ కూడా మేము జగన్ గారిని కూడా అడిగాము, జగన్ కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అడిగినాము. మళ్ళీ ఈ రోజు ఫెడరేషన్ అని రాష్ట్ర వ్యాప్తంగా చాలా అసోసియేషన్లు ఉన్నాయి. ఈ అసోసియేషన్లని ఒక ఫెడరేషన్ కింద తీసుకొచ్చి మీరందరూ రాండి, మిమ్మల్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మీకు గుర్తిస్తామని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. మళ్ళీ తొందరలోనే భారీ మీటింగ్ తోటి పోయినసారి హైదరాబాద్ లో పెట్టాము, లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాము, నిజాం గ్రౌండ్ లో పెట్టాము. అలాగనే మళ్ళీ విజయవాడలో భారీ మీటింగ్ పెట్టి ఆ రోజు 30,000 మంది వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 60,000 మంది తోటి ఈ రోజు మళ్ళీ మనం మీటింగ్ విజయవాడలో పెట్టి వీళ్ళందరికీ అవగాహన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సభామూలకంగా తెలియపరుస్తున్నాను.